ఇప్పుడు చెప్పు స్టోక్సు, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. ఫస్ట్ టెస్ట్ గెలవంగానే మొత్తం అయిపోయింది అనుకున్నావా? అదేదో కెప్టెన్గా నా ఫస్ట్ మ్యాచ్ కాబట్టి పద్ధతి ప్రకారం దేవునికి ఇచ్చిన. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఎట్లా చూపించిన సినిమా ఏంది గిల్ తమ్ముడు? అప్పుడే మ్యాచ్ గెలిచినట్టు మాట్లాడతాను. ఇంకా 2 రోజులు ఆట ఉన్నదన్నది మర్చిపోయినావా? మ్యాచ్ మీరే గెలవచ్చు, మేమే గెలవచ్చు, డ్రా కూడా కావచ్చు. ఆల్ 3 రిజల్ట్స్ ఆర్ స్టిల్ పాసిబుల్. కనీసం డ్రా అవుతుందన్నా నమ్ముతన్నా. కానీ ఏ యాంగిల్లో మీరు గెలుతారని అనిపిస్తుంది నీకు? ఏ యాంగిల్ అన్నా? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎట్లా గెలిచినావు? ఇప్పుడు మీ లీడ్ 244 ఉన్నది. రేపు గనక మీకు ఒక 150 రన్స్ ఇచ్చి ఆల్అౌట్ చేస్తే మీ లీడ్ మా అంటే 400 పోతుంది. ఆ 400ని మేము వట్టిగానే చేసి చేస్తాం. చూసినావు కదా మా బ్రూకు స్మిత్ ఎట్లా ఆడతారో. కరెక్ట్ చెప్పినావు స్టోక్స్ అన్న, తగ్గేదే లేదు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ మొత్తం వాళ్ళ సైడ్ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ మనం ఇలా మన బౌలింగ్తోని మ్యాచ్ను మొత్తం టర్న్ చేయాలి. ఏంటిది మీరు టర్న్ చేసేది? ఇవాళైతే నాకు బ్యాటింగ్ రాని 50 బాళ్ళల్లో 100 చంపి లీడ్ని ఎక్కడికో పట్టుకపోతా. నేను గనక ఇవాళ బ్యాటింగ్ కత్తే 3వ సెషన్కి ముందే లీడ్ని 500 దాటిస్తా. ఇక తర్వాత మిగిలిన 4 సెషన్లలో మిమ్మల్ని ఆల్అౌట్ చేస్తాం. సిరీస్ని 1-1 లెవెల్ చేస్తాం. స్టోక్స్ ఈ పంతులు మాత్రం సీరియస్గా తీసుకోవాలి. నిజంగానే చెప్పినట్టు చేసినా చేస్తాడు. ఇవాళ ఫస్ట్ 2 సెషన్లలో వీళ్ళని ఆల్అౌట్ చేసుడు ఖాయం. మిగిలిన 4 సెషన్లలో మనం వాళ్ళు పెట్టిన టోటల్ని చేజ్ చేసుడు కూడా ఖాయం. నువ్వు ఫిక్స్ అయిపో. ఎవ్రీడే ఇస్ నాట్ సండే స్టోక్స్. అసలు సినిమా ముందున్నది, టెన్షన్ పడకు. కాదువే గిల్లు, ఫస్ట్ మ్యాచ్లో నేను బ్యాటింగ్ మంచిగా చేయకపోయినా కానీ బౌలింగ్లో అవసరమైనప్పుడు వికెట్లు తీసిన. నా ప్లేస్లో నితీష్ తమ్ముని తీసుకున్నావు. ఏమైంది ఇప్పుడు? అదే నేను కనుక టీంలో ఉండేది ఉంటే హ్యారీ బ్రూకు, జేమీ స్మిత్ 300 పార్ట్నర్షిప్ చేస్తా అంటే చూసుకుంటుంటుండేనా నేను? ఇది మాత్రం నాకు కూడా అనిపించింది అన్న. నువ్వు కనుక టీంలో ఉండేది ఉంటే ఖచ్చితంగా ఆ బ్రూక్ను, స్మిత్ను అవుట్ చేసి పడేస్తోనివి. ఇక అయిందేదో అయింది. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లకి ఈ మిస్టేక్ రిపీట్ చేయకు. అది కాదు నితీష్ బ్రో, ఎవరైనా అవుట్ స్వింగర్ని వదిలిపెడతారు, కానీ నువ్వు మాత్రం ఇన్ స్వింగర్ని వదిలిపెట్టి బోల్డ్ అయినావు. వాట్ ఈస్ దిస్? వంకాయ పుల్స్. ఎవరైనా అవుట్ స్వింగర్నే వదిలిపెడతారు. నేను కూడా కదా అవుట్ స్వింగర్ అనే అనుకున్నా, కానీ ఇన్ స్వింగ్ అయింది. ఏం చేస్తాం? ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ రావాలి కదా, అప్పుడు చూపిస్తా. వాస్తవం చెప్పాలంటే ఈ టెస్ట్ మ్యాచ్ ఇవాళనే ఖతం అయిపోయేది. 84 రన్ల దగ్గర 5 వికెట్లు పడ్డాయి వాళ్ళవి. ఇంకో 100 రన్లు ఇచ్చే లోపు ఆల్అౌట్ చేసేది ఉంటే వాళ్ళకు ఫాలో ఆన్ ఇస్తుండే, మళ్ళీ మనం మ్యాచ్ గెలుస్తుండే. సడన్గా జేమీ స్మిత్ ఏరియన్ లెక్క అచ్చుడైంది. బ్రూక్తో కలిసి 300 పార్ట్నర్షిప్ చేసుడైంది. గది కూడా ఆల్మోస్ట్ 100 స్ట్రైక్ రేట్తోని. ఇంకా ఉంటే సినిమా మొత్తం చేంజ్ అవుతుండే. మరి ఏమనుకున్నావు? అట్లుంటుంది మా ప్లేయర్స్తోని. ఏదో మా బ్రూకు తొందరపడి అవుట్ అయ్యండి కానీ లేకుంటే ఇంకా వాళ్ళు ఇవాళ కూడా అవుట్ కాకుండా ఆడుతుండే. ఎస్, వాస్తవం చెప్పాలంటే నాదే తప్పు స్టోక్స్ భయ్యా. మన జేమీ స్మిత్ లాస్ట్ దాకా నాట్ అవుట్గానే ఉన్నాడు. నేనే వాళ్ళు కొత్త బాల్ తీసుకోగానే అవుట్ అయిపోయినా. ఏగని తప్పేం లేదు తమ్ముడు, ఆయనతో 150 కొట్టినావు, లేకుంటే మన టోటల్ 7 ఉంటుండే. సిరాజ్ భయ్యా, బుమ్రా లేనప్పుడు గింత మంచి బౌలింగ్ ఎత్తావు, బుమ్రా ఉన్నప్పుడు మాత్రం బౌలింగ్ వేయవు. ఎనీ రీజన్? ఏం లేదు గిల్లు. బుమ్రా ఉన్నాడనుకో ఐ బిలీవ్ ఇన్ జెస్సీ బై, గంతే. లేడనుకో ఇక అందరు నా మీదనే బిలీవ్ చేయాలి. నెక్స్ట్ ఇన్నింగ్స్ ఆయన 4 వికెట్లు తీసి ఈ టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు కంప్లీట్ చేస్తా. ఇప్పుడు నువ్వు 6 వికెట్లు తీసినావు, నేను 4 వికెట్లు తీసిన. కాబట్టి నెక్స్ట్ సారి నేను 6 వికెట్లు తీస్తా, నువ్వు 4 వికెట్లు తీ. మంచిగా మ్యాచ్ కంప్లీట్ అయిపోయేసరికి నీకు 10 వికెట్లు, నాకు 10 వికెట్లు. కరెక్ట్ చెప్పినావు ఆకాశ్దీపు. మన ఇద్దరం మంచిగా చెరి 10 వికెట్లు తీసుకుందాం. చూసినావా ప్రాసీదు, అసలు వాళ్ళు నువ్వు ఉన్న విషయమే మర్చిపోయిల్లు. అసలు నేను నిన్ను టీంలోకి ఎందుకు తీసుకున్నానో తెలుసా? ఎందుకు? గుజరాత్ టైటాన్స్ బౌలర్ననే కదా. ఏం మాట్లాడతానవ్వే ప్రాసీదు, ఎవరన్నా నింటే నిజమే అనుకుంటారు. ఐపీఎల్లో మంచి బౌలింగ్ చేసినావని తీసుకున్నా, కానీ నువ్వేమో ఇక్కడ బిస్కెట్ చేస్తాను. సరే ఇక చూడు 4th ఇన్నింగ్స్లో ఎట్లా బౌలింగ్ చేస్తానో. వాస్తవం చెప్పాలంటే ఎక్సలెంట్ బౌలింగ్ చేసినావు సిరాజ్ మియా. నువ్వు కనుక టెయిల్ ఎండర్స్, బ్రైడెన్ కార్స్, జాష్ టంగ్, షోయబ్ బషీర్ని డక్అవుట్ చేసి ఉండకపోతే టెస్ట్ మ్యాచ్లో మనం గెలవడానికి అత్యంత ఇంపార్టెంట్ అయిన టైం మొత్తం వేస్ట్ అయ్యేది. నాకు తెలియదు రాహుల్ భాయ్ ఎప్పుడు ఎలాంటి బౌలింగ్ వేయాలనో. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ మంచిగా స్టార్ట్ చేసినావు. గట్లనే ఓ సెంచరీ చంపినావంటే మిగిలింది నేను చూసుకుంటా. మీరు గట్లనే గెలుతారనే ఫీల్డింగ్లోనే ఉండుల్లి. నేను మొన్నట్లెక్కనే మ్యాచ్ని ఫినిష్ చేసి పడేస్తా. ఈసారి అది కాకుండానే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినావు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్, రెడీగా ఉండు. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ మొత్తం మన కంట్రోల్లోనే ఉన్నది. ఆల్రెడీ మనం 244 రన్స్ లీడ్ ఉన్నాం. సో ఇవాళ మ్యాచ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ 2 సెషన్లు అయిపోయేలోపు మనోళ్ళు కనుక లీడ్ని ఒక 500 దాటించి డిక్లేర్ ఇచ్చేస్తే ఇంగ్లాండ్ ఆల్అౌట్ చేయడానికి మనకు 4 సెషన్లు మిగులుతాయి.
ఇవాళ గేమ్ అయిపోయే లోపు ఒక 2 వికెట్లు తీసి మిగిలిన 8 వికెట్లు రేపు తీసినామంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాం. సో ప్రస్తుతం మన వాళ్ళ ప్లాన్ అయితే ఇదే ఉంటుంది. కానీ ఒకటి ఇప్పటికి కూడా ఆల్ 3 రిజల్ట్స్ పాసిబుల్. ఇంగ్లాండ్ కనుక మంచి బౌలింగ్ వేసి లీడ్ని 400 లోపు కనుక వాళ్ళు సెట్ చేసుకోగలిగితే చూసినాం కదా ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంత డేంజర్గా ఉన్నదో. మళ్ళీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా డ్రా అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. సో చూడాలి ఏమవుతుందో. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ వాళ్ళ ఆట అయిపోగానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.